పాలిచ్చే తల్లుల కొరకు శాకాహార వంటకాలపై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మనం తల్లిపాలు ఇస్తున్న సమయంలో పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను గురించి ఇంకా ఇటువంటి శాకాహార వంటకాలను తయారు చేయడం నేర్చుకుంటాము. వేరువేరు మొలకలను కలిపి అట్టు, వెల్లుల్లి, అవిసెలు ఇంకా నువ్వులతో చట్నీ, వేరుశెనగలు, పాలకూర మరియు మెంతికూరతో కట్లెట్, సజ్జలు మరియు తోటకూర ఆకులతో ముఠియా, మొలకెత్తిన మెంతిగింజల కూర. పాలిస్తున్న సమయంలో ఒక తల్లికి వీటి కొరకు అదనపు పోషకాహారం అవసరం. పాల ఉత్పత్తికి, పెరుగుతున్న శిశువుకు తగినంత పోషకాలను అందించడానికి ఇంకా తల్లి తన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పాలిస్తున్న సమయంలో అవసరమైన పోషకాలు ప్రోటీన్, వైటమిన్లు, మినరల్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు కోలిన్. అదనంగా తగినంత అయోడిన్ మరియు వైటమిన్ డి తీసుకోవడం కూడా అవసరం. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్ల యొక్క తయారీలో, శిశువు యొక్క పెరుగుదలకు మరియు నాడీ అభివృద్ధిలో అయోడిన్ సహాయపడుతుంది. అందువల్ల అయోడిన్ లోపాన్ని నివారించడానికి ప్రతిరోజు అయోడైజ్డ్ ఉప్పును చేర్చాలని సిఫారసు చేయబడింది. అదేవిధంగా ఆరోగ్యకరమైన ఎముకల కొరకు మరియు కాల్షియంను గ్రహించడానికి వైటమిన్ డి అవసరం. వైటమిన్ డిను పొందడానికి ఉత్తమమైన మార్గం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య 15 నుండి 20 నిమిషాల వరకు సూర్యరశ్మి తగిలేలా ఎండలో ఉండడం. అవసరమైన పోషకాల తరువాత ఇప్పుడు మనం తల్లి ఆహారం గురించి చర్చిస్తాము. ప్రతిరోజు వివిధ రకాల కూరగాయలను చేర్చడం అనేది చాలా మంచిదని చెప్తారు. కూరగాయలలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. అవి కూడా యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క మంచి వనరులు. ఇంకా అవి వ్యాధుల యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అన్ని రకాల కూరగాయలు తినవలసి ఉన్నప్పటికీ ఇక్కడ మనం ఇటువంటి కొన్నింటిని మాత్రమే చర్చిస్తాము. క్యాప్సికం, పాలకూర, క్యాబేజీ, కాలీఫ్లవర్, తోటకూర, గుమ్మడికాయ, క్యారెట్, మెంతి ఆకులు మరియు వంకాయ. కూరగాయలతో పాటు మనం గ్యాలక్టోగాగ్స్ గురించి నేర్చుకుంటాము. గ్యాలక్టోగాగ్స్ అనేవి పాల ఉత్పత్తికి సహాయపడే పదార్థాలు. తల్లి ఆహారంలో వీటిని చేర్చుకోవడం ద్వారా వాటిని పొందవచ్చు. వెల్లుల్లి, మెంతిగింజలు మరియు ఆకులు, సోపు గింజలు, అడాలు, మునగాకులు, సోయకూర ఆకులు మరియు వాము. కూరగాయలు మరియు గ్యాలక్టోగాగ్స్ మాత్రమే కాకుండా తల్లి రోజు 2 నుండి 3 లీటర్ల నీరు తాగాలి. ప్రతిసారి పాలివ్వడానికి ముందు ఆమె 1 గ్లాసు కాచి చల్లార్చిన నీటిని తీసుకోవాలి. పాలిచ్చే తల్లి కొరకు ముఖ్యమైనవన్నీ నేర్చుకున్న తర్వాత మనము వంటకాల తయారీతో ప్రారంభిస్తాము. మొదటి వంటకం మిశ్రమ రకాల మొలకలతో అట్టు. ఈ అట్టును తయారు చేయడానికి మనకు అవసరమైనవి కొమ్ము శనగలు, పచ్చ పెసలు, మోటు పెసలు అన్ని కలిపిన మొలకలు 1 కప్పు, 3 పచ్చిమిరపకాయలు, 3 వెల్లుల్లి రెబ్బలు, సగం ఉల్లిపాయ, అరకప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కరివేపాకు పొడి, 1 టీ స్పూన్ అడాల పొడి, 2 టీ స్పూన్ల నెయ్యి. అడాల పొడిని తయారు చేయడానికి 1 టేబుల్ స్పూన్ గింజలను తక్కువ నుండి మధ్యస్థ మంట మీద రంగు మారే వరకు వేయించుకోవాలి. ఆ గింజలను చల్లారనివ్వండి. ఇప్పుడు వాటిని రాతి రోట్లో లేదా మిక్సీలో వేసి పొడి చేయండి. మొలకలను చేయడానికి పచ్చ పెసలు, కొమ్ము శనగలు మరియు మోటు పెసలను రాత్రంతా విడివిడిగా నానబెట్టండి. ఉదయాన్నే నీరంతా వంపేసి వాటిని శుభ్రమైన మస్లిన్ వస్త్రంలో వేసి మూట కట్టండి. మొలకలు రావడానికి 2 రోజులు వాటిని పొడి ప్రదేశంలో ఉంచండి. దయచేసి గమనించండి, పచ్చ పెసలు ఇంకా కొమ్ము శనగలతో పోలిస్తే మోటు పెసలు మొలకెత్తడానికి ఎక్కువ సమయం పడుతుంది. కనుక దానికి తగినట్టుగా మీ వంటకాన్ని ప్లాన్ చేసుకోండి. మొలకలు సిద్ధమైన తర్వాత మొలకలు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, పెరుగును రాతి రోట్లో లేదా మిక్సీలో వేసి రుబ్బి పేస్ట్ తయారు చేయండి. ఇప్పుడు అందులో శనగపిండి వేసి నీరు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమానికి తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కరివేపాకు పొడి మరియు అడాల పొడిని కలపండి. ఈ తయారీ అంతా పూర్తయిన తర్వాత ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. దానిపై ఈ మిశ్రమాన్ని పోసి పరచండి. అట్టును మీడియం మంట మీద ఉడికించాలి. 2 వైపులా ఉడికించాలి. మిశ్రమ మొలకలతో అట్టు సిద్ధంగా ఉంది. ఒకవేళ
ఈ వంటకంలో పేర్కొన్న పప్పులు అందుబాటులో లేకపోతే మీరు వీటిని కూడా ఉపయోగించవచ్చు. బొబ్బర్లు, కాబూలీ శనగలు, ఉలవలు, సోయాబీన్, ఎర్రపప్పు ఇంకా రాజ్మా. దయచేసి గమనించండి, మొలకలు రావడానికి పట్టే సమయం అనేది పప్పుల యొక్క రకం మరియు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఈ వంటకంలో ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫోలేట్, మెగ్నీషియం, జింక్ సమృద్ధిగా ఉంటాయి. రెండవ వంటకం వెల్లుల్లి, అవిసె గింజలు మరియు నువ్వులతో పచ్చడి. దాన్ని తయారు చేయడానికి మనకు అవసరమైనవి అవిసె గింజలు 3 టేబుల్ స్పూన్లు, నువ్వులు 3 టేబుల్ స్పూన్లు, 5 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిరపకాయలు, 5-6 నానబెట్టిన చింతపండు బొట్టలు, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ నూనె లేదా నెయ్యి. మొదట నువ్వులు మరియు అవిసె గింజలను విడివిడిగా వేయించుకోవాలి. వాటిని చల్లారనివ్వండి. తర్వాత ఒక పాన్ లో అర టీ స్పూన్ నూనె వేసి వేడి చేసి వెల్లుల్లి ఇంకా ఎండుమిరపకాయలు వేసి 2 నిమిషాలు వేయించాలి. చల్లారిన తర్వాత వీటిని గింజలతో కలపండి. దాంట్లో చింతపండు ఇంకా ఉప్పు వేయండి. కొంచెం నీళ్లు పోసి రాతి రోట్లో లేదా మిక్సర్లో రుబ్బి పేస్ట్ తయారు చేయండి. పచ్చడి సిద్ధంగా ఉంది. ఒకవేళ నువ్వులు అందుబాటులో లేనట్లయితే మీరు ఈ క్రింది వాటిలో ఏదైనా ఒకటి లేదా కలయికను కూడా ఉపయోగించవచ్చు. తురిమిన కొబ్బరి, వేరుశనగలు, నల్ల నువ్వులు, గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాలు. ఈ వంటకంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, ఫోలేట్, ప్రోటీన్, ఫైబర్, జింక్ సమృద్ధిగా ఉంటాయి. మనం తయారు చేయడం నేర్చుకునే మూడవ వంటకం వేరుశనగలు, పాలకూర మరియు మెంతికూరతో కట్లెట్. కట్లెట్స్ ను తయారు చేయడానికి మనకు అవసరమైనవి అరకప్పు వేరుశనగ పొడి, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, అరకప్పు తరిగిన పాలకూర, పావు కప్పు తరిగిన మెంతికూర, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, 1 టీ స్పూన్ ఎర్ర కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ విత్తనాల పొడి. మీరు నువ్వులు లేదా అవిసె గింజల కలయికను ఉపయోగించవచ్చు. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, 4 స్పూన్ల నూనె. వేరుశనగ పొడిని తయారు చేయడానికి అరకప్పు వేరుశనగలను రంగు మారి వేగిన వాసన వచ్చే వరకు వేయించండి. వాటిని చల్లారనివ్వండి. అప్పుడు పైన తొక్కును తీసివేయడానికి వాటిని మీ అరచేతుల మధ్య వేసి రుద్దండి. వాటిని రాతి రోట్లో లేదా మిక్సర్లో వేసి మెత్తని పొడి చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో వేరుశనగ పొడి ఇంకా మిగిలిన అన్ని పదార్థాలను వేయండి. కొద్దిగా నీటిని పోసి వాటితో ముద్ద తయారు చేయండి. ఆ పిండిని 4 భాగాలుగా విభజించి వాటిని కట్లెట్స్ ఆకారంలో చేయండి. ఒక తవా వేడి చేసి కొద్దిగా నూనె వేయండి. అవి 2 వైపులా బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు ప్రతి కట్లెట్ ను దానిపై కాల్చండి. వేరుశనగ కట్లెట్స్ సిద్ధంగా ఉన్నాయి. మీరు ఈ కట్లెట్లను నిమ్మకాయ ఊరగాయ లేదా ఉసిరి పచ్చడితో తినవచ్చు. నిమ్మకాయలో ఉన్న వైటమిన్ సి అనేది ప్రస్తుతం ఈ కట్లెట్లలోని ఐరన్ ను గ్రహించడానికి సహాయపడుతుంది. ఈ కట్లెట్ వంటకంలో ప్రోటీన్, ఐరన్, ఫోలేట్, మంచి కొవ్వులు ఇంకా పొటాషియం సమృద్ధిగా ఉన్నాయి. 4వ వంటకం సజ్జలు మరియు తోటకూరతో ముఠియా. దీన్ని తయారు చేయడానికి మనకు అవసరమైనవి అరకప్పు సజ్జల పిండి, 1 చిన్న ఉల్లిపాయ, అరకప్పు తోటకూర ఆకులు, అర టీ స్పూన్ పసుపు పొడి, రుచికి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ మునగాకుల పొడి, 1 టీ స్పూన్ ఎర్రకారం పొడి, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ నూనె. ఒక గిన్నెలో పిండి, ఉల్లిపాయ ముక్కలు, తోటకూర ఆకులు తీసుకోండి. ఇప్పుడు అందులో పసుపు పొడి, నిమ్మరసం ఇంకా మునగాకుల పొడిని వేయండి. వాటిని బాగా కలపండి. అందులో కొద్ది కొద్దిగా నీటిని పోసి పిండిని పిసుకుతూ ఒక మెత్తని ముద్దలా కలపండి. మీ చేతులకు కొద్దిగా నూనె రాసుకొని పిండిని చిన్న భాగాలుగా విభజించండి. ఆ భాగాలను స్తూపాకార రోల్స్ ఆకారంలో చేయండి. ఆ రోల్స్ ను తక్కువ నుండి మధ్యస్థ మంటపై 15 నిమిషాల పాటు స్టీమర్లో ఆవిరితో ఉడికించండి. ఈ రోల్స్ ను చల్లారనివ్వండి. తర్వాత వాటిని వృత్తాకార ముక్కలుగా కట్ చేయండి. ఇప్పుడు ఒక పాన్ లో 1 టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. అందులో ఆవాలు, నువ్వులు ఇంకా జీలకర్ర వేయండి. ఒకసారి అవి చిటపటలాడిన తర్వాత ముఠియా ముక్కలు వేయండి. కొంచెం కరకరలాడే వరకు వాటిని వేయించండి.
సజ్జలు మరియు తోటకూర ఆకుల ముఠియ సిద్ధంగా ఉంది. ఒకవేళ సజ్జలు అందుబాటులో లేకపోతే మీరు వీటిని కూడా ఉపయోగించవచ్చు. జొన్నపిండి లేదా కొర్రల పిండి. ఈ వంటకంలో ప్రోటీన్, ఫాస్ఫరస్, ఫోలేట్, ఐరన్, ఫైబర్, బీటా కెరోటిన్ మరియు పొటాషియం సమృద్ధిగా ఉన్నాయి. మనం చూసే చివరి వంటకం మొలకెత్తిన మెంతి గింజల కూర. దీన్ని తయారు చేయడానికి మనకు అవసరమైనవి: 1 కప్పు మొలకెత్తిన మెంతి గింజలు, 1 మీడియం ఉల్లిపాయ, 1 టమాటో, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం పొడి, అర టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ నిమ్మరసం, 1 టీ స్పూన్ ఆవాలు మరియు జీలకర్ర, 1 టీ స్పూన్ నూనె. మెంతి గింజల మొలకలు చేయడానికి మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానపెట్టండి. నీటిని వంపేసి వాటిని శుభ్రమైన మస్లిన్ వస్త్రంలో మూటకట్టండి. అవి మొలకెత్తే వరకు 2 లేదా 3 రోజులు వాటిని పక్కన పెట్టండి. వంటకాన్ని తయారు చేయడానికి ఒక పాన్ లో కొంచెం నూనె వేసి వేడి చేయండి. అందులో ఆవాలు మరియు జీలకర్ర వేసి వాటిని వేగనివ్వండి. దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు వేయించాలి. ఇప్పుడు టమాటాలు వేసి అవి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. తర్వాత మసాలాలన్నీ వేసి 2 నిమిషాలు ఉడికించాలి. దానిలో మెంతుల మొలకలు ఇంకా 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేయండి. వాటిని బాగా కలిపి మూతపెట్టి 6 నుండి 8 నిమిషాల సేపు ఉడికించాలి. స్టవ్ ఆపేసి అందులో నిమ్మరసం వేయండి. మొలకెత్తిన మెంతి గింజల కూర సిద్ధంగా ఉంది. ఈ వంటకంలో ప్రోటీన్, ఫైబర్, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్ ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉన్నాయి. మెంతుల మొలకలు అనేవి అద్భుతమైన గ్యాలక్టోగాగ్స్. ఈ ట్యుటోరియల్లోని అన్ని వంటకాల్లో వీటి కొరకు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పాల ఉత్పత్తి, శిశువు యొక్క పెరుగుదల మరియు అభివృద్ధి, ఇంకా తల్లిని ఆరోగ్యంగా ఉంచడం. పాలిచ్చే తల్లుల కొరకు శాకాహార వంటకాలపై ఈ ట్యుటోరియల్ చివరకు ఇది మనల్ని తీసుకువస్తుంది. మాతో చేరినందుకు ధన్యవాదములు.